ఆ రోజుల్లో ఉన్నటువంటి యొక్క పరిస్థితులను బట్టి నేను అలా కమ్మింపి దేవుని వైపుకు రావటం, నాలో వచ్చినటువంటి మార్పులను బట్టి మరి ఆ విధంగా నేను బైబిల్ క్లాస్లో కూడా మరి నేను జాయిన్ అవ్వడం జరిగిందండి. 2015వ సంవత్సరంలోనే మరి తెలుగు క్రైస్తవ వేదాంత విద్యాలయం మాలి ఉన్నటువంటి మరి యొక్క చర్చిలో మరి 4 సంవత్సరాలు బీటీహెచ్ చేయటం. ఆ తర్వాత మరి నేను అక్కడికి వెళ్తున్న సమయంలోనే రిజైలో మరి ఎన్టీఎస్ రాజు గారి యొక్క సహవాసంలో మరి అక్కడ నేను మరి ఆయన నాకు పరిచర్య చేసే అవకాశం ఇచ్చి ఉన్నారు. ఆ యొక్క పరిచర్య మరి చేస్తూ మరి నేను ఆ విధంగా మరి ముందుకు కొనసాగుతున్నాను. అయితే మరి నేనైతే ఎప్పుడు కూడా మరి ఇలా సంఘం పెట్టాలి లేకపోతే సంఘ కాపరి కావాలని నాకైతే లేదండి. మరి తెలుగుదేశం సంఘంలో 50 సంవత్సరాలు వార్షికోత్సవానికి అనేక దేశాల నుండి మరి సేవకులు వచ్చారు. మరి ఆ సమయంలో నన్నైతే ఒక రెవరెండ్ పాస్టర్ హెలెన్ కుమార్ అని ఒక ఆమె మరి నన్నైతే పిలిచింది సేవకి. తమ్ముడు, నీవు సంపూర్తిగా మన సేవలోకి రావాలి, నేను అభిషేకించుతాను అని చెప్పడం నేనైతే మరి నెగ్లెక్ట్ చేశాను. నేను అయితే అప్పుడు అభిషేకించుకోలేకపోయాను. తర్వాత అనేకమైనటువంటి జనం మరి దైవజనుల చేత కూడా మరి నిన్ను మరి పిలుచుకున్నారు. మరి నేను పిలుచుకున్నప్పుడు నేను వెనకబడిపోయినప్పుడు నాకు ఎందుకంటే మామూలుగా కాదనమాట, మరణాంతరం అంటే చనిపోయేంత పరిస్థితి నాకు వచ్చింది. ఆ పరిస్థితుల నుండి నన్ను తప్పించినటువంటి దేవుడు గొప్ప దేవుడు. అప్పుడు నేను అనుకున్నాను, నేను నిజంగా సంతృప్తిగా మరి సేవలో వాడబడాలని. అప్పటి నుండి మరి రెగ్యులర్ సంఘంలో మరి వాడబడుతూ ఉన్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి. మరి ఎందుకంటే ఈ ప్రాంతంలో నేను ఉండటం, ఈ ప్రాంతంలో ఒక చిన్న సహవాసంగా మా రూమ్లో పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని నడిపించాలి సంఘానికి. ఎటు సంఘానికి వెళ్ళలేకపోతున్నారు. అటు ఫ్రైడే కానీ సండే కానీ వెళ్ళలేకపోతున్న సమయం లేదు. మీరు చూసారు కదా, చాలా మంది వచ్చారు, వాళ్ళందరూ కూడా క్యాంప్ నుంచి వచ్చారు. వాళ్ళకి ఏంటంటే సమయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఉంటారు. 9 దాటితే మళ్ళీ వాళ్ళ డ్యూటీకి వెళ్ళాలి. అది పరిస్థితి. ఈ రోజు అయితే లేట్ అయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారండి. అయినప్పటికీ మీరందరూ ఉన్నారు, అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఇంకా దేవునిలో బలపడాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి యొక్క షాలోమ్ ప్రార్థనా మందిరం అనే పేరు పెట్టడానికి కూడా కారణం, నేను అనేక దినాలుగా మరి నేను ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటున్నాను. అప్పుడు నా యొక్క హృదయంలో పుట్టినటువంటి మాట షాలోమ్. షాలోమ్ అంటే నెమ్మది. మరి ఇంతకుముందు పాస్టర్ చెప్పి ఉన్నారు, మనకి ఈ రోజులో కావాల్సింది నెమ్మది, ప్రశాంతత. అది ఉండాలి కంపల్సరీ. అది ఉండాలంటే మనం దేవుని వైపు చూడాలి, దేవునితో మనం కలిసి ఉండాలి. మరి అనే ఉద్దేశంతో నేను ఆ యొక్క సంఘం పేరు మరి షాలోమ్ పెడితే బాగుంటుందని షాలోమ్ అంటే మరి సమాధానం కాబట్టి నేను మొట్టమొదటిగా నేను సంప్రదించింది మన మధ్యలో ఉన్నటువంటి ఎవరు గారిని. మంచిది బాబు అన్నారు. ఎందుకంటే నేను ఫస్ట్ అడిగాను, ఇలా ఒక సాహసం పేరు పెట్టాలి ఎలాగంటే, అది నేను చెప్పకూడదు బాబు, నీ హృదయంలో ఏదైతే వచ్చిందో ఆ మాట మాత్రమే పెట్టాను. అలాగే వాక్యం కొడుకుని అడిగాను. ఆయన కూడా అన్నారు, వాక్యం దేవుడే చూపిస్తాడు అని చెప్పేసి. నేను మళ్ళా బైబిల్ చదువుకోవటం, 2వ దశలోనికి అంతా కూడా చదివిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది సమాధానం కావాలి, అదే మంచిది అని చెప్పేసి నేను అనుకుని అప్పుడు 2వ దశలోనికి ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని 3:16 వచనాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో కావాల్సింది కూడా సమాధానం. మరి అందుకోసమే నేను మన సంఘం మరి ప్రారంభించామంటే ఇది నాది కాదు, మనందరిది. ఈ సంఘానికి శిరస్సు దేవుడై ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా సమయం ఉన్న వాళ్ళు ప్రతి గురువారం అంటే 6 గంటల నుండి 8 గంటల వరకు 2 గంటలు మాత్రమే ఉంటుంది. ఇదే బేస్మెంట్లో సమయంలో తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో
నిమగ్నమై ఉన్నాడు. అయితే నిజమైన దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు, నిజమైన దేవుని ఎరిగినటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే అదేంటి? విశ్వాసం. కాబట్టి మనం ఎప్పుడైతే ఒక మాటలో చెప్పాలనుకున్న దానికోసం ఏమంటామండి, పరితపిస్తూ ఉంటాం, ప్రాబ్లం అడుగుతుంటాం. అయితే అదే సమాధానం. వెలం ఇచ్చి పనిలేనిది, బలంతో సంపాదించలేనిది మరి ఎవరిస్తారని మనకి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే ఆయనను